గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విభజన హామీల గురించి ఎప్పుడు మాట్లాడలే, రావాల్సిన నిధుల గురించి మాట్లాడలే, రావాల్సిన ప్రాజెక్టుల గురించి మాట్లాడలే. ప్రొద్దున లేస్తే మతము, కులము, ప్రాంతము. 11 ఏళ్ళు కాలయాపన జరిగింది మతం పేరిట. ఇంకా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారనుకుంటే అది పొరపాటే అవుతుంది కిషన్ రెడ్డి గారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చినట్టు హామీలు ఎంత కష్టమైనా కేసీఆర్ అనేటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఈ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం సృష్టించి ఎక్కడ లేకుండా దీనస్థితిలో పెట్టిపోయినా కష్ట నష్టాలకు ఓర్చి కూడా మేము ఇచ్చిన వాగ్దానాలు ఒకటొక్కటిగా ఇస్తూ ఉన్నాము. మేము ఇచ్చిన మాట ఎక్కడ కూడా జారవిడ్చకుండా ముందుకు పోతా ఉన్నాము. కేంద్రం సాయం ఇచ్చినా ఇవ్వకపోయినా, సవతిపల్లి ప్రేమ ప్రకటించినా, మీరు చూసినా చూడకపోయినా మాది మేము సర్దుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణం. రాష్ట్రంలో ఆనాడు సంవత్సరాల కింద ఇచ్చిన ఉచిత బస్సు నుంచి నిన్న ఇచ్చిన సన్న బియ్యాల వరకు పేదల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. ప్రతి పేదవారి కడుపు నిండే ప్రక్రియ మేము పనిచేస్తూ ఉన్నాం. రాజీవ్ యువ వికాసం తీసుకొచ్చినాం. బీదవారు ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఇయ్యలేని ఉద్యోగాలు మేము మొన్న ఇస్తే కిషన్ రెడ్డి గారు మీ కళ్ళు కనబడట్లేదా? నిజమైన తెలంగాణ నినాదాన్ని మేము అమలు చేయట్లేదా? ఎప్పుడు కూడా చీకటి ఒప్పందం మీకు. హెచ్సిఏ భూముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అరే ఈ హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ 10 నుంచి 20 వేల ఎకరాలు ప్రభుత్వ భూములు, చక్కటి గుట్టలు, చెరువులు కబలించేస్తే ఆనాడు నోరు మెదపల కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు ఏమైపోయింది? ఎందుకు వేళ మాట్లాడుతున్నారు? ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తీసుకుని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? రింగ్ రోడ్డు గుండా పోతుంటే గుట్టలన్నీ కరిగిపోతూ ఉన్నాయి. కేటీఆర్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చిన భూములన్నీ కరిగిపోతూ ఉన్నాయి. బుల్డోజర్లు, టిప్పర్లు నడుస్తూ ఉన్నాయి. చూడండి, అప్పా జంక్షన్ నుంచి ఎయిర్పోర్ట్ పోతూ ఉంటే లెఫ్ట్ రైట్ గుట్టలు కరిగిపోతూ ఉన్నాయి. ఎవరి నిర్వాహకం ఇది? కిషన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ పోతే మీకు కనబడట్లేదా? లెఫ్ట్ రైటు డెవలప్మెంట్ యాక్టివిటీ ఎందుకు మాట్లాడతలేరు? 10,000 ఎకరాలకు పైన హైదరాబాద్ సంబంధించిన ప్రభుత్వ భూములు, ఖరీదైన భూములు, ప్రకృతి నిలవైనట్టు భూములు అమ్మిన పాపన కేటీఆర్ పోలేదా? కేసీఆర్ పోలేదా? ఎందుకు మాట్లాడలేదా ఆ రోజు మీరు? ఇవాళ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇవెందుకు గొంతెత్తుతూ ఉన్నారు? ఎన్ని లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో డిఫారెస్ట్ అయినాయి. ఫారెస్ట్ భూములు ఎన్ని లక్షల ఎకరాల భూముల్ని ప్రైవేట్ పరం చేశారు గత ప్రభుత్వం. కేంద్రంలో మంత్రి ఉన్న మీరు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు కళ్ళు మూసుకున్నాయా? నోరు మూతపడిందా? ఇవాళ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? కిషన్ రెడ్డి గారు వ్యక్తిగత కక్షతో మాట్లాడడం కాదు. ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న మీరు ఒక్క ఛాన్స్ అని అడిగే ముందు ఓపెన్గా పత్రికల ముందు వచ్చి మీరు ఏం చేశారు ఈ తెలంగాణ కోసం, మీరు ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ కోసం ఏం చేశారో ఒకసారి వైట్ పేపర్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు కానీ మీ బీజేపీ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిందేమి, తెచ్చిందేమి, ఒక్కసారి వైట్ పేపర్ రావాలి. మీరు శ్వేతపత్రం ప్రకటించాలి. ఆ తర్వాతే ఒక్క ఛాన్స్ గురించి అడగాలి. మంత్రులుగా ఉండి సంజయ్ గారు మంత్రి అనే స్థాయి కూడా మర్చిపోయి అక్కడేదో ఉనికిపోతూ ఉందని విచ్చలుడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఏఐసిసి నడుపుతుంది రాష్ట్రాన్ని అంటూ ఉన్నారు. నేను మీ ద్వారా బండి సంజయ్ అడుగుతూ ఉన్నారు. అమిత్ షా, మోడీ అనుగ్రహం అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేయరు మీరు. మీ పరిస్థితి తెలియదా? అమిత్ షా చెప్పులు తీసి చెప్పులు తొడిగినటువంటి పరిస్థితి మీది. కేంద్ర నాయకులకి చెప్పులు తడినటువంటి పరిస్థితి. ఫోటోలు, వీడియోలు చూడలేదా మనం? మాది ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ. సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. ఎస్, భాజపా, ఏఐసిసి, పిసిసి కలయికతో నిర్ణయాలు చేస్తాం. మాదొక పద్ధతి. ఇలా మా ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఉన్నప్పుడు కూడా మీనాక్షి నటరాజన్ వచ్చి అందరికీ విన్నతులు, అందరు చెప్పే విషయాలు ఎందుకంటా ఉన్నాం?
ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉంది కాబట్టి వింటా ఉన్నాం. కేటీఆర్ లాగానో, కేసీఆర్ లాగానో, సంజయ్ లాగానో డిక్టేటర్షిప్ ఉండదు మా పార్టీలో. ఏ నిర్ణయమైనా సమిష్టిగా చేస్తాం. ఆ అలవాటు ఉంది మాకు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతూ ఉంటే మాట్లాడరు. 10 ఏళ్ళు 60,000 ఉద్యోగాలు ఇవ్వాలని పరిస్థితి కేటీఆర్ది అయితే, కేసీఆర్ది అయితే మేము 11 మాసాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్కసారి కితాబ్ ఇవ్వండి దానికి. ఉచితంగా మహిళా బస్సు అనేది చరిత్రాత్మక నిర్ణయం. సన్న బియ్యాలు కేంద్రం మోడీ ఫోటో పెట్టుకోవాలంటాడు సంజయ్. రేపటి నుంచి మీరు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయండి. సన్న బియ్యాలు ఇవ్వడం అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయండి. ఎవరొద్దంటున్నారు? సన్న బియ్యాల కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో పెట్టండి. కనీసం మీ అధికారం రాష్ట్రాల్లో పెట్టండి. అది చేత కాదు కానీ ఇక్కడ మోడీ ఫోటో పెట్టాలంటారు. వితండవాదాలు చేసుకుంటూ బాగా అలవాటుగా మారింది. అయిన దానికి కాందానికి కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడడం అనేది మంచిది కాదు. ఎస్, ప్రభుత్వం నడిపే విధానంలో ఎక్కడ లోపాలు జరిగితే ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మాకు బేసిజాలకు పోయేది లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపే ప్రక్రియలో ఎక్కడ లొసుగులు ఉంటే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ప్రజల ప్రభుత్వం. ఇట్స్ పీపుల్స్ గవర్నమెంట్. ప్రజల ఆభిష్టం మేరకు పనిచేస్తుంది. ప్రజల ఆలోచన మేరకు పనిచేస్తుంది. నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాను బంజీ సంజయ్ గారికి, నిజంగా బీసీ నాయకుడిగా చెప్పుకునే నీవు ఈ కుంటి సాగులు బంద్ చేయి. మైనార్టీలు ఉన్నారు, అక్కడున్నారు. మైనార్టీలు ఉంటే గుజరాత్లో మైనార్టీలకు రిజర్వేషన్ ఎందుకు ఇస్తా ఉంది 20-30 ఏళ్ళుగా? ఈ కుంటి సాగులు మానేసి చిత్తశుద్ధి ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది మీకు. మోడీ గారితో సమయం తీసుకోండి. మేము వస్తాం, మా ముఖ్యమంత్రి గారు వస్తారు, మేము వస్తాం, అందరం కలిసిపోదాం. 42% చట్టబద్ధ ఇచ్చే విధంగా 9th షెడ్యూల్లో చేర్చే పని మీరు చేపట్టండి. అదే నాయకత్వం అంటే. నేను మళ్ళీ కిషన్ రెడ్డి గారికి మీ ద్వారా చెప్తా ఉన్నాను, రండి, చర్చకు రండి. మీ రాజకీయ జీవితకాలం మీరు తెలంగాణకు చేసిందేమి? మీ బీజేపీ పార్టీ 11 సంవత్సరాలుగా అధికారంలోకి ఉంది. అంతకుముందు వాజ్పేయి గారు అధికారంలో ఉన్నారు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ తెలంగాణకు మీరు చేసిందేమి? ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినారా? ప్రత్యేక నిధులు తెచ్చినారా? విధులు తెచ్చినారా? ఏదైనా ప్రాజెక్టు తెచ్చినారా? ఉన్న ప్రాజెక్టులు అడ్డుకుంటా ఉన్నారు. బాధాకరమైన విషయం, మెట్రోకు నిధులు రానివ్వరు, మూసి ప్రక్షాళన నిధులు రానివ్వరు, రీజనల్ రింగ్ రోడ్కి నిధులు రానివ్వరు. మీరు తెలంగాణ బిడ్డ కాదా? మీరు అడుగున అడ్డుకుంటా ఉన్నారు. అభివృద్ధి చేయరు, చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిందిస్తూ ఉంటారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ కిషన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇచ్చే సమస్య లేదు. పనితనం ఉన్నోన్ని, పని చేసేవాడిని ఆదరిస్తారు తెలంగాణ ప్రజలు. ఆ దశగానే రాజకీయాలు ఉంటాయి. తెలంగాణలో ఛాన్స్ కావాలని అడిగే ముందు మీరు తెలంగాణకు ఏం చేశారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ. వివాదాస్పదం చేస్తున్నటువంటి వ్యక్తులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, సెక్రటేరియట్లో అందరూ కలవచ్చు. ఒక టీవీలో చెప్తా ఉన్నాడు, సీఎం చైర్లో కూర్చోనట రివ్యూ చేసిందని. అర్థం ఉండాలి. వీడియోలు రిలీజ్ చేసే ముందు కొంత జర్నలిజం విలువలు పాటిస్తే మంచిదని మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను కూడా ఉన్నాను ఆ సమావేశంలో. బట్టి గారి ఛాంబర్కి పోయినాము. యాంటీ రూమ్లో బట్టి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీధరబాబు గారితో నేను, మీనాక్షి గారు, వంశచందర్ గారు, ఇంకిద్దరు సోషల్ యాక్టివిస్ట్ కలిసినాము. ప్రభుత్వ వాదన విన్నాము. 400 ఎకరాలు ఏం చదివించుకున్నారు, ఎందుకు చదివించుకున్నారు, అవన్నీ విన్నాము. తర్వాత ప్రజలు చెప్పే వాదనలు కూడా వింటానని ఆవిడ గచ్చిబౌలి స్టేడియంలో స్టూడెంట్, ఆ రోజు గాంధీ భవన్లో నేను, మీనాక్షి గారు ఇక్కడ కూడా విన్నాం. ఎన్ఎస్ఐ మా బిందురోలు చెప్పినటువంటి మాటలు విన్నాం. వారు ఏ రకంగా రిక్వెస్ట్ చేస్తున్నారు విన్నాం. ఎస్, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మాదైనా మేము ప్రజలు ఇచ్చే సూచనలు సలహాలు వింటా ఉన్నాము అంటే ప్రజాస్వామ్యమా కాదా? పోయిన కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటిది ఉండేనా? ఎన్ని ఎకరాలు బుల్డోజ్ చేశారండి? ఎన్ని వేల ఎకరాలు బుల్డోజ్ చేశారు హైదరాబాద్లో?
ఇదే కిషన్ రెడ్డి, ఇదే లక్ష్మణ్, ఇదే సంజయ్ గారు నోర్లు మూతలు పడలేదు అప్పుడు, ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. మాది ప్రజాస్వామ్యం కాబట్టి వినడానికి వచ్చింది మీనాక్షి నటరాజన్ గారు. వింటా ఉన్నాం, ఏం చేయాలో అలా ఆలోచిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రస్తుతం కోర్టులో ఉంది అది. ఒక పేపర్లో వచ్చింది నన్ను వద్దన్నారని, మీనాక్షి గారు నన్ను వద్దన్నారని. నేను శ్రీరామనవమి కోసం ఊరికి పోతా ఉంటే నెక్స్ట్ రోజు అది వద్దనే వాళ్ళు మొదటి రోజు వద్దనాలి కదా, మరి మొదటి రోజు నన్ను ఎందుకు కూర్చోబెట్టుకున్నారు? నేను మీనాక్షి కదా కలిసింది. సెకండ్ రోజు కూడా ఉండమంటే నేను ఉండట్లేదమ్మా, వంశీ ఉంటాను నీతో చెప్పాను. నేను వంశపారంపర్యంగా మేము మా తండ్రి గారు కట్టిన గుడిలో పూజ కాబట్టి నేను పోవాల్సి వస్తూ ఉంది. శ్రీరామనవమి నేను ఉండలేకపోతాను, నేను అడిగి తీసుకున్నాను. నన్ను వద్దన్నదని ఒక పేపర్లో. దయచేసి మీ అందరికి ఒక రిక్వెస్ట్, తప్పులు చేస్తే ఎత్తి చూపే అధికారం మీకు ఉంది. అదే మీ డ్యూటీ. 4th ఎస్టేట్ వాళ్ళ డ్యూటీ అది. ఎత్తి చూపండి, తప్పులు చేసినప్పుడు ఎత్తి చూపండి. ఏ తప్పు చేయకుండా బట్టగాల్సి, అంటే రాజకీయ నాయకులు వేయడం వేరు, మీరు కూడా బట్టగాల్సి చేస్తారంటే ఎట్లా? వాస్తవాలు రాయండి, తప్పులుంటే కూడా రాయండి, మేము స్వాగతిస్తాం. ప్రజాస్వామ్యం ఇది, మీరు రాసే ప్రతిదాన్ని స్వాగతిస్తాం. తప్పులు రాసినప్పుడు డెఫినెట్గా స్వాగతిస్తాం. కానీ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు రాస్తే ఏమవుతుందంటే విలువలు పడిపోతాయి. దయచేసి అర్థం చేసుకోండి. అరే ఇది జనరల్ ప్రక్రియ అండి. మాది రీజనల్ పార్టీ కాదు, మాదేమన్నా టీఆర్ఎస్ పార్టీ అన్ని ఫామ్ హౌస్లో నిర్ణయాలు అవడానికి. ఇది జాతీయ పార్టీ. ఏ నిర్ణయం తీసుకున్నా జాతీయ కోణంలో ఆలోచించాలి, రాష్ట్ర కోణంలో ఆలోచించాలి. అన్నీ ఆలోచిస్తే చేసుకుంటాము. జాతీయ పార్టీ కదా మాది. జాతీయ నాయకుడు ఉంటాడు, మాకు జాతీయ అధ్యక్షుడు ఉంటాడు, జాతీయ మాకు యువ నాయకుడు ఉన్నాడు. అంత సమిష్టి కలిసి నిర్ణయం చేసుకుంటాం. నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను, వాళ్ళు మాట్లాడే ముందు వాళ్ళ వెనుక వీపు చూసుకోవాలి కదా. బండి సంజయ్ గారు అమిత్ షా కాదని టిఫిన్ కూడా చేసే పరిస్థితి ఉంటుందా? పొద్దున అక్కడ నుంచి మెసేజ్ వస్తేనే టిఫిన్ కూర్చుంటాడు, మెసేజ్ వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు పాపం. మెసేజ్ రాగానే ఎస్ యూ గో ఎట్ అంటే అప్పుడు తింటాడు. అది పరిస్థితి వాళ్ళది. వాళ్ళు మా గురించి మాట్లాడితే ఎట్లా? మేము ఎక్కడ నేను చెప్పామో మజ్లిస్కి పార్టీకి మద్దతు ఇస్తున్నామని. మాకు సంఖ్య లేదు కాబట్టి మేము పోటీలో లేము. మాకు సంఖ్య లేదు కాబట్టి మేము పోటీలో లేము. మేము ఇంకా దాని మీద నిర్ణయం